హలో, నా పేరు ఆర్తి అండి. ఐఎమ్ ఎ చైల్డ్ సైకాలజిస్ట్. ఈ 21 రోజులు లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇంట్లో పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని ఒక షార్ట్ వీడియో చేశాము. ఇందులో నేను చెప్పే 10 పాయింట్స్ మనకి లాక్డౌన్ పీరియడ్ అప్పుడే కాదు, తర్వాత కూడా చాలా ఉపయోగపడతాయి. ఒక మంచి రిలేషన్షిప్ డెవలప్ అవడానికి ఉపయోగపడతాయి. పిల్లలకి రెస్ట్ చాలా ఇంపార్టెంట్. 8 నుంచి 10 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఎలాగో స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఒక అరగంట మధ్యాహ్నం పడుకున్నా పర్వాలేదు. రెస్ట్ ఉన్న పిల్లలు చాలా కామ్గా ఉంటారు. నెగిటివ్ బిహేవియర్స్ అనేవి ఇంకా తక్కువగా ఉంటాయి. యాంగ్జైటీ, వరి, కోపం, ఫ్రస్ట్రేషన్, చిరాకు ఇలాంటివి బాగా రెస్టెడ్ పిల్లల్లో తక్కువ ఉంటాయి. ఎందుకంటే రెస్ట్ తీసుకున్నప్పుడు మన బ్రెయిన్ గ్లయల్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గ్లయల్ సెల్స్ స్ట్రెస్ హార్మోన్స్ని బాగా కంట్రోల్ చేస్తాయి. సో రెస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి తప్పకుండా పేరెంట్స్ అందరూ. లాక్డౌన్ పీరియడ్ అయ్యేసరికి మా పాప కానీ బాబు కానీ ఒక 2 కిలోలు తప్పకుండా పెరగాలని పెట్టుకోవద్దు. పిల్లల్ని ఎప్పుడు పడితే అప్పుడు కుక్కేస్తూ ఉండొద్దు. అదే ఎజెండాగా పెట్టుకోవద్దు. మంచి హెల్దీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయండి. పోషకాహారం అంటాము, విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. మంచి సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినడం, వాటి వల్ల ఉండే ఇంపార్టెన్స్ని పిల్లలతో డిస్కస్ చేయండి. ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అంటాము, అంటే విటమిన్ సిలో బాగా రిచ్గా ఉండే ఫుడ్స్, పపాయ, లెమన్, ఆరెంజెస్ ఇలాంటివి పిల్లలకి ఇస్తే జలుబులు, దగ్గులు, జ్వరాలు రాకుండా ఉంటాయి ఈ టైంలో. ఆల్సో మంచి ఈటింగ్ హ్యాబిట్స్. ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ పెడుతుంటే తర్వాత స్కూల్కి వెళ్ళినాక ఎప్పుడు ఆకలేస్తూనే ఉంటుంది పిల్లలకి కూడా. అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది తర్వాత. సో ఒక కరెక్ట్ టైంలో ఫుడ్ పెట్టండి. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్ టైమ్స్ అన్నీ టైం పద్ధతిగా ప్లాన్ చేసుకోండి. ఆ టైంలోనే ఫుడ్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు అందరూ కూర్చుని డైనింగ్ టేబుల్ చుట్టూ కబుర్లు చెప్పుకుంటూ తినే అవకాశం వచ్చింది. శుభ్రంగా అన్నం మెతుకులు కింద పడకుండా తినడం నేర్పించండి. చక్కగా కూర్చొని తినడం నేర్పించండి. స్థిమితంగా తినే ఫుడ్ మీద ఫోకస్ చేసి ఎంజాయ్ చేయటం నేర్పించండి. ఇలాంటివి మనం పాజిటివ్ ఈటింగ్ హ్యాబిట్స్ తర్వాత కూడా వాళ్ళ లైఫ్లో చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. ఇంట్లోనే ఉంటున్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది. పైకి కిందకి తిరుగుతారు, పీఈ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది. ఇప్పుడు అది లేదు కాబట్టి మనం ఇంట్లోనే ఫ్లోర్ ఎక్సర్సైజెస్, ఇండోర్ ఎక్సర్సైజెస్ అని యూట్యూబ్లో చాలా చూపిస్తున్నారు. లేదంటే వాళ్ళకి నచ్చిన పాటలు పెట్టి డాన్స్ చేయమనండి. డాన్స్ ఒక చాలా మంచి ఎక్సర్సైజ్ ఫామ్. స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతుంది పిల్లలకి. వీలైతే మీరు కూడా వాళ్ళతో పాటు డాన్స్ చేయండి. జుంబా మ్యూజిక్ అనేది ఉంటుంది. జుంబా యాక్టివిటీస్ అనేవి యూట్యూబ్లో ఉంటాయి, జుంబా డాన్స్. సో జుంబా కూడా మనం ఆన్లైన్ చూసి వీడియో చూస్తూ చేయొచ్చు. పిల్లలతో పాటు మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటే కాసేపు వాక్కి తీసుకెళ్ళండి పిల్లల్ని, సైక్లింగ్కి తీసుకెళ్ళండి ఈవినింగ్ టైం, వైల్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్. ఎక్సర్సైజ్ వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మూడ్స్ని క్రియేట్ చేస్తాయి. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో పిల్లలకి. తప్పకుండా ఎవ్రీడే 1 అవర్ ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోండి. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, చాలా స్కూల్స్ కండక్ట్ చేస్తున్నాయి. సో ఎంతసేపు ఆన్లైన్ క్లాసెస్తోనే పిల్లల్ని మనం ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఆ క్లాసెస్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి. బట్ అది కాకుండా వాళ్ళు నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసే అవకాశం వచ్చింది. సో ఇంట్లోనే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, కిచెన్ ఎక్స్పెరిమెంట్స్, డూ ఇట్ యువర్ సెల్ఫ్ యాక్టివిటీస్, ఇంట్లోనే మాస్క్స్ చేయడం నేర్పించండి పిల్లలకి. వాళ్ళు నేర్చుకున్న చదువుని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. సో ఇంట్లోనే చూపించమనండి. ఎవాపరేషన్ అంటే ఏంటి, ఫ్రీజింగ్ అంటే ఏంటి, క్లోరోఫిల్ అంటే ఏంటి, ఒక మొక్కకి ఎండ ఎందుకు అవసరం, ఎండ లేకపోతే మొక్క ఏమైపోతుంది, ఇవన్నీ పుస్తకాల్లో చదువుకుంటారు కానీ చూడటానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి టైం ఉండదు. సో ఇదొక మంచి టైం. సో ప్రాక్టికల్గా మనం ఎడ్యుకేషన్ని కానీ అకాడమిక్స్ని కానీ పిల్లలకి చూపించడానికి ప్రయత్నిద్దాము. మన
మనం పని చేసుకునేటప్పుడు మన పని తొందరగా అయిపోతుంది. సో పిల్లలు 1 గంట 2 గంటలు టీవీ చూడనిద్దామని అనుకోవద్దు. టీవీ చూడటంలో తప్పు లేదు, కానీ వాళ్ళు ఏం చూస్తున్నారో గమనించుకోండి. గంట సేపటి కంటే టీవీ వద్దండి, ఎందుకంటే అది నర్వస్ సిస్టమ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్యాసివ్ వ్యూయింగ్ ఎప్పుడు క్రియేటివిటీని మన బ్రెయిన్స్లో నుంచి, పర్సనాలిటీస్లో నుంచి చంపేస్తుంది. సో దట్ ఈస్ వై ప్యాసివ్ వ్యూయింగ్ని ఎంకరేజ్ చేయొద్దు. పిల్లలు టీవీ చూస్తున్న హిస్టరీకి సంబంధించినవి, జాగ్రఫీకి సంబంధించినవి, నేచర్కి సంబంధించినవి, నేషనల్ జాగ్రఫిక్, యానిమల్ ప్లానెట్ మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి పిల్లల కోసం, అవి చూపించండి. మన ఫ్రీడమ్ మూవ్మెంట్కి సంబంధించినవి చూపించండి. మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చుని చూడండి. కిడ్స్ విల్ రియలీ ఎంజాయ్ దట్, ఆ ఎక్స్పీరియన్స్ని. సో వీలైనంత మటుకు వీడియో గేమ్స్, టీవీ టైం అన్నీ నాట్ మోర్ దెన్ 1 to 2 hours, అది కూడా సెపరేట్ చేసేసి 2 different స్లాట్స్గా ఇవ్వండి. పిల్లలు ఎప్పుడైనా చూడాలనుకుంటే వాళ్ళు ఏం చూస్తున్నారో చూడండి. నెగటివ్ ఫైటింగ్, వైలెన్స్ ఇలాంటివి చూస్తే ఈ టైంలో వాళ్ళ మైండ్ ఇంకా నెగటివ్ థాట్స్తో, ఆలోచనలతో నిండిపోతుంది. సో వాటిని డిస్కరేజ్ చేసి పాజిటివ్ వ్యూయింగ్ని ఎంకరేజ్ చేయండి. స్క్రీన్ టైంని ఎట్టి పరిస్థితుల్లో నాట్ ఫర్ మోర్ దెన్ 1 to 2 hours. పిల్లల్ని కంట్రోల్ చేద్దామని అనుకుంటూ ఉంటాము. కంట్రోలింగ్ వద్దండి. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ బీయింగ్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఒక మంచి రోల్ మోడల్ లాగా పేరెంట్స్ ఎప్పుడైతే ఉండగలుగుతారు, ఒక మంచి రోల్ మోడల్ లాగా పిల్లల్ని అరవద్దని చెప్పి మనం వాళ్ళ మీద అరుస్తుంటే వాళ్ళకి మనం ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వట్లేదు. సో మనం ఏదైతే వాళ్ళని ఫాలో అవ్వమంటున్నామో అది మనం చేసి చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. సో కామ్గా, ప్రశాంతంగా, పేషెంట్గా, ఫ్లెక్సిబుల్గా మనం ఎప్పుడైతే ఉంటామో అది చూసి పిల్లలు కూడా అలా ఉండటం నేర్చుకుంటారు. సో ఎంతసేపు వాళ్ళని కంట్రోల్ చేయటానికి మనం ట్రై చేయకూడదు. వాళ్ళతో ఫ్లెక్సిబుల్గా ఉండండి. తిట్టడం, కోపడడం, అరవటం ఇట్లాంటివి ఎంత ఎక్కువ చేస్తే అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల మీద. అప్పటికప్పుడు ఆ యాక్టివిటీ చేస్తారేమో, కానీ వాళ్ళకి అదొక లైఫ్ లాంగ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కానీ, ఒక మంచి మెమరీ కానీ, ఆ యాక్టివిటీని ఎప్పటికీ అలా చేయరు. మనం ఎంత కంట్రోల్ చేస్తే దాని మీద అంత ఎవర్షన్ డెవలప్ అవుతుంది. సో పాజిటివ్గా చెప్పండి. పిల్లలు ఎప్పుడైనా మనం చెప్పేదానికంటే వాళ్ళు చూసి నేర్చుకునేది ఇంకా బలంగా నేర్చుకుంటారు, ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. పిల్లలకి బోర్ కొడుతుంది, ఎలా ఎంటర్టైన్ చేయాలి అని చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. పిల్లలకి బోర్ కొట్టడంలో ఏం తప్పు లేదండి. 24 గంటలు మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. వాళ్ళకు బోర్ కొట్టినప్పుడే వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. వాళ్ళే ఒక ఆటనో, ఒక గేమ్నో క్రియేట్ చేసుకుంటారు. ఇంట్లో ఉన్న వాటితోనే వాళ్ళే ఒక యాక్టివిటీ చేసుకుంటారు. బాగా బోర్ కొడితే ఒక పుస్తకం తీసి చదువుకుంటారు. సో పిల్లలకి బోర్ కొట్టినప్పుడే మంచి క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోగలిగే శక్తి వాళ్ళల్లో ఉంది. సో మీరే వాళ్ళకి కాసేపు బోర్ కొట్టినవ్వండి, అబ్జర్వ్ చేయండి. యూ విల్ సీ దట్ కాసేపట్లో వాళ్ళు ఇంకా క్రియేటివ్ యాక్టివిటీస్ మీకే చేసి చూపించి మిమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయమంటారు. సో మీరు అస్సలు వరి అవ్వద్దు పిల్లలకి ఈ టైంలో బోర్ కొడుతుందని. పిల్లలకి హాబీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కాకపోతే హాబీస్ అంటే ఓన్లీ లేకపోతే ఐప్యాడ్తో చేసే మ్యాథ్స్ అలాంటివే కాదు, పియానో, స్కేటింగ్ ఈ క్లాసెసే కాదు. హాబీస్ అంటే రీడింగ్ అ గుడ్ బుక్, ఒక మంచి పుస్తకాన్ని చదవటం. ఇంగ్లీష్లోనే కాదు, తెలుగులో అయినా, హిందీలో అయినా, ఏ లాంగ్వేజ్లో అయినా వాళ్ళ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మంచి బుక్స్కి ఇంట్రడ్యూస్ చేయండి, మంచి బోర్డ్ గేమ్స్కి ఇంట్రడ్యూస్ చేయండి. చెస్, లూడో, క్యారమ్స్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఇలాంటివి ఎన్నో ఆటలు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. ఈ కాలం పిల్లలకి అవన్నీ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం, అవన్నీ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో అలా యూజ్ చేసుకున్నాము. పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం పనులు చేసుకుంటున్నాము, పిల్లల్ని పక్కన కూర్చొని చదువుకోమంటున్నాం, అది కరెక్ట్ కాదు. మనం పని చేసుకునేటప్పుడు వాళ్ళని కూడా హెల్ప్ చేయనివ్వండి. వాళ్ళు దాన్ని కరెక్ట్గా చేయలేరేమో, ఒక చిన్న ఏరియా స్వీప్ చేయమనండి, మాప్ చేయమనండి, ఒక 2 గిన్నెలు కడగమనండి. మనం చేసినంత పర్ఫెక్ట్గా వాళ్ళు చేయలేకపోవచ్చు, కానీ దానివల్ల మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, ప్రయత్నించినందుకు అప్రిషియేట్ చేయాలి, పొగడాలే కానీ అరే నువ్వు ఈ పని కూడా సరిగ్గా చేయలేదని అనొద్దు.
మనం చేసే ప్రతి యాక్టివిటీలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే రేపు బయటికి వెళ్ళి చదువుకున్నా, వేరే దేశాలు వెళ్ళినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాంటి ఇండిపెండెంట్ థింకింగ్ డెవలప్ అవుతుంది, వాళ్ళ గురించి వాళ్ళకి ఒక మంచి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో మనం ఎలాంటి పనులు చేస్తున్నా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహించండి. పర్ఫెక్ట్గా అయినందుకు క్రిటిసైజ్ మటుకు చేయొద్దు, బట్ బాగా అప్రిషియేట్ చేయండి వాళ్ళని ఈ టైంలో. ఈ టైము ఒక మంచి రిలేషన్షిప్ బిట్వీన్ చైల్డ్ అండ్ పేరెంట్ క్రియేట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇంతసేపు ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఇంకా ఏం బిల్డ్ చేయాలి వీళ్ళతో రిలేషన్షిప్ అని మీరు అనుకోవచ్చు. రిలేషన్షిప్స్ మనం స్పెండ్ చేసే టైం బట్టి బిల్డ్ అవ్వండి. మనం వాళ్ళతో ఎలాంటి టైం స్పెండ్ చేస్తున్నాం, క్వాలిటీ టైం బట్టి బిల్డ్ అవుతుంది. సో ఎంతసేపు మనం వాళ్ళకి చెప్పడమే కాదు, ఇది చెయ్యి అది చెయ్యి, వాళ్ళు మనతో ఏం చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు చెప్పేది కూడా వినండి. వాళ్ళతో పాటు నవ్వండి, వాళ్ళతో పాటు పాడండి, డాన్స్ చేయండి, వాళ్ళతో పాటు టైం ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడైతే పిల్లలతో పాటు హ్యాపీగా ఆనందంగా టైం గడుపుతారో అప్పుడు వాళ్ళతో ఒక మంచి రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. ఎంతసేపు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మనం పిల్లలకి చెప్పడం కాదండి, ఎంతసేపు మనం వాళ్ళతో ఆనందంగా గడిపాం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళతో పాటు మీరు కూడా ఈ టైంని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది పేరెంట్స్ నెగిటివ్ మెసేజెస్ కరోనా గురించి పిల్లల్ని భయపెట్టి వాళ్ళలో కూడా స్ట్రెస్ పెంచుతున్నారు వాళ్ళని ఇంట్లో ఉంచడానికి. ఈ టైం గురించి వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫ్యూచర్ అన్సర్టన్గా ఉందని చెప్పండి. దానివల్ల మనం చేయగలిగేవి చాలా సింపుల్ థింగ్స్, హ్యాండ్ వాష్ చేసుకోవడం, లేకపోతే జాగ్రత్తగా ఉండటం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవి వాళ్ళకి చెప్పి వాళ్ళని భయపెట్టకుండా, కరోనా అంటే భయపెట్టకుండా, కరోనా అనేది అవును అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ ఏంటి అనేవి వాళ్ళతో ఓపెన్గా డిస్కస్ చేయండి. సో నేను చెప్పిన ఈ 10 పాయింట్స్ మీరు కనుక పిల్లలతో ఇంప్లిమెంట్ చేయగలిగితే విల్ హ్యావ్ అ వెరీ నైస్ టైం అండి. ఈ లాక్డౌన్ పీరియడ్ మనకి చాలా పాజిటివ్ పీరియడ్గా బాగా మంచి లెసన్స్, మంచి రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకునే అవకాశంగా మార్చుకున్నాము. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు మీ. థ్యాంక్ యూ.